మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న 2026 యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో 4 మేజర్ చేంజెస్ ఉన్నాయి. యూపీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ 4 ప్రధాన మోడల్స్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేయాలి. వీటిలో ఫస్ట్ అకౌంట్ క్రియేషన్, సెకండ్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే యూఆర్ఎన్, థర్డ్ ది కామన్ అప్లికేషన్ ఫామ్ అంటే సిఏఎఫ్, ఇక ఫోర్త్ ది ఎగ్జామ్ స్పెసిఫిక్ అప్లికేషన్ ఉంటాయి. క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ ని ముందుగానే జాగ్రత్తగా చదివి డాక్యుమెంట్స్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ ను ఐడి ప్రూఫ్ గా ఉపయోగించడం వల్ల వెరిఫికేషన్ కి ఈజీగా అవుతుంది అని యూపీఎస్సీ సూచిస్తుంది. అలాగే సిఏఎఫ్ అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సమయంలో అప్లోడెడ్ ఫోటోతో పాటు లైవ్ ఫోటో క్యాప్చర్ మ్యాండేటరీ. అలాగే సిగ్నేచర్ అనేది ఈసారి 3 సైన్స్ చేయాల్సి ఉంటుంది, దట్ టు 1 బిలో ది అదర్, అండ్ కేవలం బ్లాక్ ఇంక్ యూస్ చేసి అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత విత్డ్రావల్ లేదా కరెక్షన్ విండో ఏది అలో చేయబడదు అని యూపీఎస్సీ చెప్తుంది. సో కేర్ఫుల్ గా చేయండి. అండ్ అలాగే అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ 24th February 2026 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇంకో చేంజ్ ఏంటి అంటే ఎగ్జామ్ ఎంట్రీ ముందు కూడా ఫేస్ అథెంటికేషన్ కంపల్సరీ కావడంతో క్యాండిడేట్స్ ముందుగానే ఎగ్జామినేషన్ హాల్ కి చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మొత్తం మీద యూపీఎస్సీ 2026 అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్ వెరిఫికేషన్ బేస్డ్ గా ఉండబోతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ప్రతి స్టెప్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిందే. థ్యాంక్ యూ.